అనేక అద్భుతాలు చేసినప్పుడు దేవుడు మోషేకి చాలా గొప్ప స్థానం ఇచ్చాడు. దేవుడు అతను కూడా దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడై ఉన్నాడు. అంటే ఒక లెవెల్, అందరికంటే ఉన్నత లెవెల్లోకి తీసుకొచ్చాడు మోషేని. ముఖాముఖిగా దేవుడు మాట్లాడేవాడు ఎవరితో? మోషేతో. అంత క్లోజ్నెస్, అంత చనువు దేవుడు ఇచ్చాక కూడా మోషే దేవుణ్ణి సంప్రదించకుండా బండనెళ్ళి రెండో మారు కొడతాడు, వద్దు అన్న పని చేస్తాడు. మరో దగ్గర ఇజ్రాయేలును తన నోరు పారేసుకుని ద్రోహులారా అంటాడు, అనకూడదు ఆ మాట. మూడవది దేవుని వాక్యాన్ని అవిధేయుడవుతాడు. ఈ 3 సార్లు కూడా మోషే చేసిన అవిధేయత అతన్ని కనాను దేశం వెళ్ళకుండా ఆపింది. అందుకే దేవుడు మనకి ఇస్తున్నాడు కదా అని ఇష్టానుసారంగా బ్రతకూడదు. దైవ సేవకులు కొంతమంది మేము చూసాము, 27 సంవత్సరాల్లో దేవుడు మంచి అధికారం ఇచ్చాడు, బలంగా వాడబడ్డారు, కానీ మధ్యలో గర్వించి నాకు మించినోడు లేడు, నేనే గొప్ప అనుకుంటూ విర్రవీగి ఇష్టానుసారంగా జీవించారు. లాస్ట్కి వారి స్థితి సామాన్య విశ్వాసి కన్నా ఘోరంగా మారిపోయింది. విశ్వాసకు ఉన్న భక్తి కూడా లేకుండా భక్తి నుండి, దేవుని నుండి, పరిశుద్ధాత్మ నుండి కట్ అయిపోయారు, దూరం అయిపోయారు, లోకానుసారంగా బ్రతికారు. వారు కన్ను మూసే సమయానికి లోకంలో కలిసిపోయారు. ఎంత విచారకరం. సొలొమోను దేవునితో నడిచాడు. దేవుడిని అడిగితే జ్ఞానం ఇచ్చాడు సొలొమోనుకి. మరి ఇంత జ్ఞాని అయిన సొలొమోను మనందరికీ మంచి సామెతలు ఇచ్చాడు, కానీ లాస్ట్కి తాను దేవుని వాక్యానికి అవిధేయుడై అన్యుల్ని వివాహం చేసుకున్న తర్వాత వారు చెప్పిన పద్ధతిలో తను నడిచి అతను చనిపోయే సమయంలో అతని హృదయం యెహోవాకు దూరం అయిపోయిందట. దేవునికి దూరంగా ఉండి చనిపోయాడు. కార్య ఆరంభం కన్నా కార్యంతం మేలు. మోషే దేవునికి దూరం కాలేదు, కానీ అవిధేయత, డిసొబీడియన్స్. అందుకే ఆదాము దేవుడితో సత్సంబంధం కలిగి రోజు సాయంకాలం మాట్లాడుతూ నడిచేవాడు. అంత చనువు ఇచ్చాడు దేవుడు. అందుకే ఎవరైనా మీకు చనువిస్తే వారి మాటకు అవిధేయులు కాకండి. మీకు ఫ్రీడమ్ ఇస్తే ఫ్రీడమ్ను పాడు చేసుకోకండి. ఫ్రీడమ్ ఉంది కదా అని ఇష్టానుసారంగా మనం ప్రవర్తించకూడదు. మనం సంప్రదించే తీసుకోవాలి. ఎంతటి వారమైనా దేవునితో నడిచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. కరెంటు వాడుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్యాన్ పనిచేస్తుంది, ఫ్రిడ్జ్ పనిచేస్తుంది, మిక్సీ పనిచేస్తుంది, లైట్లు వెలుగుతున్నాయి, ఇల్లంతా వెలుగుతో నిండిపోతుంది, చాలా బాగుంటుంది. అదే కరెంటుతో ఆడుకుంటే వైర్లు తీసుకుని 2 వైర్లు, ఈ వైర్ ఒక నోట్లో, ఈ వైర్ ఒక నోట్లో పెట్టి ఆహా కరెంట్ బాగున్నావు అంటే మనం కూడా వెలిగిపోతాం. ఏ వెలుగు? శాశ్వతంగా బూడిదైపోయే వెలుగు. ఒక్కసారి ఒక వెలిగి మనిషి పడిపోతాడు, కరెంట్ షాక్ కొడుతుంది. కరెంటును బాగా వాడుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. దేవునితో నడిచేటప్పుడు దేవుని వాక్యానికి లోబడి జీవించిన అద్భుతంగా వెలుగుతూ ఉంటారు. కానీ అదే దేవునికి అవిధేయత చూపిస్తే దేవుని కోపానికి గురవుతాం. అందుకే మోషే అవిధేయత వల్ల నష్టపోయాడు. ఇది మనందరికీ పాఠం, మనందరికీ గుణపాఠం కొరకు దేవుడు రాసిపెట్టాడు. గాడ్ బ్లెస్ యూ.